నర్మద వల్లి గదిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా డాక్టర్ని కలిసి డాక్టర్ గారు నేను ప్రెగ్నెంట్ని అని చెప్తూ ఉంటుంది. అవునా, మీరు ప్రెగ్నెంట్ అయ్యారని ఎలా తెలుసుకున్నారమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అదే మేడం నేను కళ్ళు తిరిగి పడిపోయాను, అప్పుడు ఒక డాక్టర్ వచ్చి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు, ఇదిగోండి మేడం రిపోర్ట్స్ అని నర్మద రిపోర్ట్స్ చూపిస్తుంది. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చాలా షాకింగ్గా, ఇవేంటమ్మా పేరు లేదు, ఎలాంటి డీటెయిల్స్ లేవు, ఇవి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ నీవే అని ఎలా నమ్ముతారు, ఇలాంటి రిపోర్ట్స్ ఎవరిచ్చారు అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అదేంటి డాక్టర్ అసలు మీరు డాక్టరేనా, ఇలా ఒక సీనియర్ డాక్టర్ చెప్పారు, సీనియర్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ని పట్టుకొని మీరు అర్థం కావట్లేదు, ఇవేం రిపోర్ట్స్ అని అడుగుతున్నారేంటి, అసలు మీరు డాక్టరేనా అని నర్మద అడుగుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ చాలా కోపంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను ఎండీ చేశాను తెలుసా అని అంటూ ఉంటుంది. అవునా, అసలు మిమ్మల్ని ఎవరో మోసం చేశారమ్మా, ఇలా ఈ రిపోర్ట్స్ చెల్లవు, మిమ్మల్ని ఎవరో చీట్ చేసినట్టున్నారు, ఎవరు అసలు ఇంతకీ ఆ డాక్టర్ మీకు ఎవరో అబద్ధాలు చెప్పారు అని చెప్తూ ఉంటుంది. అవునా, ఆ డాక్టర్ మీరే మేడం అని నర్మద చెప్పడంతో డాక్టర్ చాలా షాకింగ్గా నర్మద వైపు చూస్తూ ఉంటుంది. నేనా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అవును మేడం, ఇవి నా రిపోర్ట్స్ కాదు, మీరు మా వల్లి అక్కకి ప్రెగ్నెన్సీ అని చెప్పారు కదా, తను కళ్ళు తిరిగి పడిపోతే ఒకరోజు మేము నా తోటి కోడలు ప్రేమతో కలిసి మీ దగ్గరికి వచ్చాము, మళ్ళీ మా అక్కయ్యని తీసుకొని, మీరు ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్సే ఇవి అని నర్మద చెప్పడంతో డాక్టర్ చాలా షాకింగ్గా నర్మద వైపు చూస్తూ ఉంటుంది.